నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ప్రభుత్వానికి సమ్మె నోటీసులు అందించిన ఉద్యోగ సంఘాలు ఫిబ్రవరి 6 అర్ధరాత్రి నుంచి చేపడతామని పునరుద్ఘాటన. పీఆర్సీ జీవోలు ఉపసంహరిస్తేనే చర్చలకు వస్తామన్న ఉద్యోగులు అసతోష్ కమిటీ నివేదికను బయటపెట్టాలని డిమాండ్. సందేహాల నివృత్తికే చర్చలకు పిలిచామన్న సజ్జల, జీతాలు ప్రాసెస్ చేయకుంటే క్రమశిక్షణ చర్యలు ఉంటాయని వ్యాఖ్య. ఏపీ సమస్యలపై కేంద్రంతో రాష్ట్ర బృందం సుదీర్ఘ చర్చలు, అన్ని త్వరలోనే పరిష్కృతమవుతాయని ఆశాభావం. అనుచిత వ్యాఖ్యల కేసులో బుద్ధా వెంకన్న అరెస్ట్, విజయవాడ 1 టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలింపు. సంఘ వ్యతిరేక శక్తులను జగన్ ప్రభుత్వం రక్షిస్తోందన్న కేంద్ర మంత్రి మురళీధరన్, కడప జైల్లో భాజపా నేత శ్రీకాంత్ రెడ్డికి పరామర్శ. వరుసగా 5వ సెషన్లోనూ స్టాక్ మార్కెట్లకు భారీ నష్టాలు, 6 రోజుల్లోనే 20 లక్షల కోట్లకు పైగా ఆవిరి. పీఆర్సీ సాధన సమితి సారథ్యంలో ఉద్యోగ సంఘాలు సమ్మె సైరన్ మోగించాయి. వచ్చే నెల 6వ తేదీ అర్ధరాత్రి నుంచి నిరవధిక సమ్మెకు వెళ్తున్నట్లు ప్రభుత్వానికి నోటీస్ ఇచ్చాయి. కొత్తగా చర్చలతో కారం పూస్తారా, వెన్నపూసి రాస్తారా అని ఉద్యోగ సంఘాల నేతలు ప్రశ్నించారు. ఈ నెలకు పాత వేతనాలతో పాటు పీఆర్సీ నివేదిక ఇస్తేనే చర్చలకు వస్తామని తేల్చి చెప్పారు. రేపు రాష్ట్ర వ్యాప్త ధర్నాలతో ఉద్యమ వేడేంటో ప్రభుత్వానికి తెలియజేద్దామని, ఎవరూ వ్యక్తిగత విమర్శలకు దిగొద్దని ఉద్యోగులకు పిలుపునిచ్చారు. రివర్స్ పీఆర్సీ మాకొద్దంటూ ఉద్యమ బాట పట్టిన ఉద్యోగ సంఘాలు ప్రభుత్వానికి సమ్మె నోటీస్ ఇచ్చాయి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఢిల్లీ వెళ్లటంతో సాధారణ పరిపాలనా శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ కు నోటీస్ అందజేశాయి. పీఆర్సీ సాధన సమితి ఆధ్వర్యంలో వచ్చే నెల 6 అర్ధరాత్రి నుంచి నిరవధిక సమ్మెకు వెళ్తున్నామని ఉద్యోగ, ఉపాధ్యాయ, పింఛనర్ల సంఘాల తరపున నోటీసులిచ్చారు. పీఆర్సీ జీవోలను వెనక్కి తీసుకోవడం, 11వ పీఆర్సీ నివేదిక బహిర్గతం చేయటం సహా వివిధ డిమాండ్లను నోటీసుల్లో ప్రస్తావించారు. సమ్మెకు వెళ్లాల్సి వస్తుందనుకోలేదని, సమస్య పరిష్కారానికి సర్కారు ముందుకు రాకుండా తమతో పాటు పౌర సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తోందని ఉద్యోగ సంఘాల నేతలు ఆక్షేపించారు. ఇదేదో ఆషామాషి ఉద్యమము, లేకపోతే ఇంతకుముందు ఇన్ఫార్మల్ గా చాలాసార్లు ఇదే ఉద్యోగ సంఘాల నాయకులతో మాట్లాడాము కదా, ఆ ఉద్యోగ సంఘ నాయకులే కదా మనం మాట్లాడి ఏదో చెప్పొచ్చు అనేటువంటి అభిప్రాయం ఎవరికైనా ఉన్నట్టయితే దయచేసి వారి అభిప్రాయాన్ని మానుకోమని, ఇది 13 లక్షల మంది ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకి వారి కుటుంబాలు జీవన స్థితిగతుల మీద ప్రభావం చూపించేటువంటి అంశంలో ఏదో క్యాజువల్ ఫ్యాషన్లో ఈ సమస్య పరిష్కారం అయ్యే పరిస్థితి కాదు. దీని యొక్క తీవ్రతని ప్రభుత్వం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి మేము అభిప్రాయపడుతూ పీఆర్సీ నివేదికనివ్వటం, ఈ నెలకి పాత జీతాలు చెల్లించే విధానం తీసుకురావడం, ఆ 2 ప్రీ కండిషన్స్ ఫుల్ఫిల్ కాకుండా మేము చర్చలకి రాలేమనే విషయాన్ని మరొకసారి పునరుద్ఘాటించడం జరిగింది. ఇప్పుడు కూడా సచివాలయం అంత తొందరగా బయట సంఘాలతో పాటు వెళ్ళదు. ఇప్పుడు వెళ్తున్నామంటే ఎందుకు అనేది ప్రభుత్వం ఆలోచన చేయాలి. మీరు ఒప్పుకొని వచ్చి మళ్ళీ బయట వచ్చి ఎందుకు గొడవ చేస్తున్నారని కూడా చెప్తున్నారు. మేము ఒప్పుకొని వచ్చిన వాటికి కూడా కాకుండా వేరే వాటికి కూడా మీరు మీ ఇష్టం వచ్చినట్టు హెచ్ఆర్ఏలు ఎంత ఘోరంగా ఇచ్చిండ్రు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పద్ధతి అన్నారు, ఆ పద్ధతి ప్రకారం జీవోలు ఇచ్చినా మీరు అందులో కూడా కోత పెట్టేలాగా జీవోలు ఇచ్చిండ్రు. రికవరీ లేవన్నారు, మీకు ప్రొటెక్షన్ ఉంటుంది, శాలరీ తగ్గితే ప్రొటెక్షన్ ఉంటుంది అన్నారు, మళ్ళీ రికవరీ పెట్టిండ్రు. గ్రాట్యుటీ ఈ నెల నుంచి ఇస్తామంటున్నారు, పెరిగిన గ్రాట్యుటీ. అశుతోష్ మిశ్రా కమిటీ రిపోర్ట్ ఇవ్వండి. దానికోసం కూడా ఎందుకు అంత పట్టుబడుతున్నారో మాకు అర్థం కావడంలే. ఇట్లా చిన్న చిన్న అంశాలను కూడా ప్రభుత్వం ప్రెస్టేజ్కి పోయి ఉద్యోగులను దూరం చేసుకునే ఆలోచన ఇప్పటికైనా మానుకోవాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. పీఆర్సీ ప్రకటన విషయంలో సంప్రదాయాలకు నీళ్లొదిలిన ప్రభుత్వం ఇప్పుడు చర్చల కోసం మంత్రుల కమిటీ ఏర్పాటులోనూ అదే వైఖరి ప్రదర్శించిందని ఆక్షేపించారు. పాత జీతం కావాలా, కొత్త జీతం కావాలని మనం ఆప్షన్ ఇవ్వటం అనేది సాంప్రదాయం. ఈ రోజు ఆప్షన్ అనేది లేకుండా చాలా హడావుడి చేస్తున్నారు. ఇప్పటికి 2100 కోట్ల రూపాయలు మేము పెట్టుకున్నటువంటి జీపీఎఫ్ కానీ, మేము పెట్టుకున్నటువంటి ఏపీజీఎల్ఐ కానీ, వీటికి లేనటువంటి హడావుడి కొత్త జీతాలకు మీకు ఎందుకయ్యే అంత హడావుడి అని కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. మాకు జరిగినటువంటి గాయాలకి ఈ కమిటీ వెన్నపూసపోస్తుందా లేకపోతే కారం పోస్తుంది అనేది కూడా కమిటీయే నిర్ధారించుకోవాలా. మంత్రుల కమిటీ సహజంగా ఎప్పుడు వేస్తారంటే పీఆర్సీ
చర్చలు మొదలయ్యేటప్పుడు వేస్తారు. ఎప్పుడన్నా చరిత్రలో పిఆర్సీల చరిత్రలో జీవోలు విడుదల చేసి మా అనుమానాలు అపోహలు తొలగించడానికి దానికి మంత్రుల కమిటీ అంటే ఎక్కడన్నా ఉందా ఈ విచిత్రం? అవన్నీ తొంగలో తొక్కి ఈరోజు కొత్తగా ఈ యొక్క జీవో ఇచ్చి మా అనుమానాల అపోహలకు అని చెప్తున్నారు. లేనిపోయినటువంటి ఘర్షణ వాతావరణం ఉద్యోగ సంఘాలకి అధికారులు కల్పించవద్దని, అదేవిధంగా మా పోలీస్ అన్నలకు కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. మా యొక్క ఉద్యమానికి దయచేసి విఘాతం కల్పించకుండా మాకు సహకరించాలని చెప్పి పోలీసు అన్నలను కూడా కోరుతున్నాం. ఉద్యమ కార్యాచరణలో భాగంగా మంగళవారం అన్ని జిల్లాల్లో ఉద్యోగులు ధర్నాలు చేపట్టాలని, ఇందులో ఎవరిపైనా వ్యక్తిగత విమర్శలు చేయొద్దని పీఆర్సీ సాధన సమితి పిలుపునిచ్చింది. ఉద్యోగుల వేతనాలు ప్రాసెస్ చేయకపోతే ట్రెజరీ సిబ్బందిపై క్రమశిక్షణ చర్యలు మొదలవుతాయని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి హెచ్చరించారు. ఉద్యోగ సంఘాలతో చర్చల కోసం సజ్జలతో పాటు మంత్రులు బొత్స, పేర్ని నాని సచివాలయంలో ఎదురుచూశారు. పీఆర్సీ జీవోలు రద్దు చేసేదాకా చర్చల ప్రసక్తే లేదని, ఉద్యోగ సంఘాల నేతలు చర్చలకు రాకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. జీవోలు అబియన్స్ లో పెట్టాలన్నా, ఇంకోటి చేయాలన్నా, రేపు నెగోషియేషన్స్ జరపాలన్నా, వాళ్ళ బాధలు చెప్పాలని ఈ కమిటీతోనే డీల్ చేయండి అని ప్రభుత్వం నిర్ణయించాక ఈ కమిటీని మేము చేసేంత గుర్తించామంటే అది ఇంకా స్టేల్మేట్ పెంచడమే, ప్రతిష్టంభన పెంచడమే అవుతుంది తప్ప సాల్వ్ చేసినట్టు కాదు. శాంక్టిటీ ఏంటి, లెటర్ ఉందా, ఏ శాంక్టిటీతో ఇన్నాళ్ళు చర్చలు జరిగాయి, ఏ శాంక్టిటీతో ఇంతకుముందు డెసిషన్స్ అని జరుగుతుంది. ఇప్పుడు మాత్రం ఏం గొడవ అదైనా మా దగ్గరికి వస్తేనే కదా, అదైనా మా దగ్గరికి వచ్చి మాట్లాడితే జీవోలు ఇచ్చేయండి అని చెప్తే మీరు చెప్పే రీజన్ ఏదో ఉంటుంది, ఎందుకు చేయాలి అడుగుతాం, లేదా దానివల్ల న్యాయం జరుగుతుందని చెప్తాం. డిస్కషన్ ఎక్కడికో నడుస్తుంది, లేకపోతే స్టేల్మేట్ పెరుగుతుంది తప్ప సాల్వ్ కాదు. సాలరీస్ చేయమంటున్నారు పరిస్థితి. ఎవరన్నారు? ట్రెజరీ వాళ్ళు చెప్పినట్టు పేరెంట్ అకౌంట్స్ వాళ్ళు కూడా డిక్లేర్ చేస్తారు. అది తప్పు అవుతుంది. అలాంటప్పుడు వాట్ ఇస్ ద పాయింట్? నోటీస్కి అర్థం ఉండదు, రీజనబుల్ టైం ఇవ్వడానికి అర్థం ఉండదు, నెగోషియేషన్స్కి అర్థం ఉండదు. మెడ మీద కత్తి పెట్టి లేదా చేతిలో ఏదో ఉందని ఇచ్చేసినట్టు అవుతుంది. దానికి తగినట్టు వాట్ ఎవర్ ది గవర్నమెంట్ ప్రొసీజర్స్ ఏముంటాయో, వాట్ ఎవర్ డిసిప్లినరీ ఏముంటాయో అవన్నీ మొదలయ్యేవి అవుతాయి ఖచ్చితంగా. లేకుండా ఎందుకుంటాయి? సిఐడి సెక్రటరీ గారు ఫోన్ చేసి మీరు రండి అని చెప్పిన తర్వాత అది అధికారం కాకపోతే అనధికారం ఎలాగవుతామా? ఉద్యోగస్తులు అంటే ఎవరో పక్క కాదు, ఇది మాత్ర భాగం, మనందరం ఒకటి, ఈ ప్రభుత్వంలో అందరం భాగస్వాములం. దయచేసి దీన్ని సాల్వ్ చేసి ఏది స్టెప్ ఏది తీసుకోవద్దు అనేది మా రిక్వెస్ట్. 11వ పీఆర్సీని వ్యతిరేకిస్తూ హైకోర్టు ఉద్యోగులు ఆందోళన చేశారు. నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. పీఆర్సీ సాధన సమితి ఉద్యమానికి మద్దతిస్తున్నట్లు ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా ప్రభావం ఉన్నా ఏ ప్రభుత్వమూ ఇలాంటి విధానాలు అవలంబించలేదని ఆక్షేపించారు. ప్రభుత్వం 43% ఫిట్మెంట్ ఇచ్చింది, రెంట్ ఫ్రీ అకామిడేషన్స్ ఇచ్చింది, బస్సులు వేశారు, ట్రైన్లు వేశారు, 5-day వీక్ ఇచ్చారు, అన్ని సదుపాయాలు కల్పించారు. ఆ రకంగానే ఈ ప్రభుత్వం కూడా చేస్తుందని మేమంతా ఆశించాం. అశుతోష్ మిశ్రా కమిటీయే కరోనా టైంలోనే కమిటీ పనిచేసింది. కమిటీ చెప్తుందండి, ప్రభుత్వం చెప్పడం ఏంటి? ఈ కమిటీ ఈ కరోనా ఈ పరిస్థితుల వల్ల ప్రభుత్వ ఆదాయం ఎంత ఉంది, ఉద్యోగుల జీవన ప్రమాణాలకి దీనికి తగ్గట్టుగా ఇది నిర్ణయించాలి అని ప్రభుత్వం చెప్పలేదు. అది దానికి ఒక కమిషన్ వేశారు, ఆ కమిషన్ విల్ బి డిసైడెడ్. ఏదో 2-3 అవగాహన లేని వాళ్ళతోని ఒక కమిటీ వేసి వాళ్ళు చెప్పినటువంటి రికమెండేషన్స్ ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేయడం అన్నది మంచిది కాదు. కావాలని ఎట్లయినా వీళ్ళు ఏం చేస్తారులే గవర్నమెంట్ని అని చెప్పి వాళ్ళు ఆ నిర్ణయం తీసుకున్నారు. కానీ కరోనా అని ఏం కాదండి. కరోనా అని చెప్పి ఏదైనా ఆగిందండి, అన్నీ జరుగుతున్నాయి. పెండింగ్ డిఏలు ప్లస్ 24% ఇవ్వండి, ఇస్తే ఎంప్లాయీస్ ఎవరు రోడ్డు పైకి రారండి. వాళ్ళు వ్యూస్ తీసుకొని వాళ్ళని కన్విన్స్ చేస్తే బాగుంటుంది. ఏదో వేసి తూతూ మంత్రంగా వెనక నుంచి భయపెట్టడము లేకపోతే ఇంకేదో మరొకటి చేస్తే అది ఇబ్బందిగానే ఉంటుంది. మరి పీఆర్సీ జీవోలను సవాల్ చేస్తూ వేసిన పిటిషన్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి వద్దకు చేరింది. నోటీసు లేకుండా జీతాల్లో కోత విధిస్తున్నారని, విభజన చట్టం ప్రకారం హెచ్ఆర్ఏ ఇవ్వలేదని గెస్టెడ్ అధికారుల ఐకాస అధ్యక్షుడు కృష్ణయ్య పిటిషన్ వేశారు. అయితే ప్రజా ప్రయోజన వ్యక్తిగత పిటిషన్లపై నిర్ణయాధికారం తమకు లేనందున వ్యాజ్యాన్ని ప్రధాన న్యాయమూర్తికి పంపుతున్నామని జడ్జి చెప్పారు. ఈ పిటిషన్తో రాష్ట్రంలో అందరి ప్రయోజనాలు ముడిపడి ఉన్నాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో పీఆర్సీ జీవోలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ విచారణపై ప్రధాన న్యాయమూర్తి నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. జీతం ఇంత ఇస్తాము అని చెప్పేసి 27% ఐఆర్ ఇచ్చిన తర్వాత అంతకుముందు పీఆర్సీలో కానీ ఇప్పుడు పీఆర్లో కానీ డిఏలు ఎలా మెర్జ్ అవుతున్నాయని ఒక సైంటిఫిక్ అప్రోచ్ని కాదని 1-sidedగా జీతాలను కట్ చేయడం అనేది అది కరెక్ట్ కాదని చెప్పేసి మేము చెప్తున్నాం. ఒక లీగల్ డాక్యుమెంట్ను మనం పక్కన పెట్టేసి జీతాలను డిసైడ్ చేయడం అనేది కరెక్ట్ కాదని మా కౌన్సిల్ తరపున వాదనలు వినిపించారు. అందుకోసమే పబ్లిక్ ఇంట్రెస్ట్ ఇమిడి ఉందని చెప్పేసి
గౌరవ హైకోర్టు భావించడం అనేది గౌరవ సీజే గారు ఏ విధంగా డిసైడ్ చేస్తారనేది వేచి చూద్దాం. 30 ఏళ్లుగా వివిధ ప్రభుత్వ విభాగాల్లో పనిచేస్తున్న ఎన్ఎంఆర్, టైమ్ స్కేల్, ఫుల్ టైం, పార్ట్ టైం, కంటింజెంట్, కన్సాలిడేటెడ్ పే ఎంప్లాయీస్ ఉద్యోగులు తమను క్రమబద్దీకరించాలంటూ వేడుకోలు కార్యక్రమం నిర్వహించారు. విజయవాడ ధర్నా చౌక్ వద్ద జరిగిన కార్యక్రమానికి పీఆర్సీ శాసన సమితి నేతలు సంఘీభావం తెలిపారు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల కంటే ముందుగానే ప్రభుత్వ విభాగాల్లో చేరి విధులు నిర్వహిస్తున్నామని బాధిత ఉద్యోగులు వెల్లడించారు. రెగ్యులైజ్ చేస్తామని ఎన్నికల ముందు హామీ ఇవ్వడం, అధికారంలోకి వచ్చామో సుప్రీంకోర్టు తీర్పులు అడ్డొస్తున్నాయని చెప్పడం, 2004కి ముందు నియామకం పొందినటువంటి వాళ్ళని 10 సంవత్సరాల సర్వీస్ పూర్తయిన వాళ్ళందరినీ కూడా వన్ టైం మెజర్ కింద రెగ్యులైజ్ చేయమని చెప్పి సుప్రీంకోర్టు ఆదేశించింది. ఆ ప్రక్రియ ఆంధ్రప్రదేశ్లో జరగల. దాన్ని చేయకుండా ఆ తీర్పు దాని తర్వాత ఇంకెవరిని చేయొద్దు అని చెప్పింది. ఆ తర్వాత ఎవరిని చేయొద్దన్న పేరాన్ని చూపించి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ మీకు అడ్డం వస్తుందని చెప్తున్నారు తప్ప వన్ టైం మెజర్ కింద చేయమన్న పేరాన్ని చూపించకుండా అధికారులు ఇదంతా తప్పుదో పట్టిస్తూ ఉన్నారు. ఏది ఏమైనా ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి పెన్షన్లకు సంబంధించిన సమస్యల పరిష్కారం కావాలంటే ఒక రాజకీయ సంకల్పం కావాలా, రాజకీయ నిర్ణయం కావాలి తప్ప బ్యూరోక్రాటిక్ అప్రోచ్లు ఇలాంటి సమస్యలు పరిష్కారం కావు. రాష్ట్ర వ్యాప్తంగా 4500 మంది ఉన్నాము. మేము 32 సంవత్సరాలుగా పనిచేస్తూ ఉన్నాము. సుప్రీంకోర్టు తీర్పు 10/4/2006 లోపల 10 ఏళ్ల సర్వీస్ పూర్తయిన వాళ్ళకి రెగ్యులరైజ్ చేయమని ఉమాదేవి వర్సెస్ స్టేట్ ఆఫ్ కర్ణాటక జడ్జిమెంట్ క్లియర్గా ఉంది సార్. 53వ పేరాలో అంటే 1996 లోపల అపాయింట్ అయిన వాళ్ళు రెగ్యులరైజ్ చేయమని క్లియర్గా ఉంది సార్. కాబట్టి ఆ తీర్పును అనుసరించి రాజ్యాంగ ధర్మాసనం తీర్పు కూడా మా సర్వీసులు క్రమబద్ధీకరణకు ఎటువంటి ఆటంకం కాదనే విషయాన్ని తెలియజేస్తుంది. మా సహచర సిబ్బంది మరణిస్తున్నారు మరియు పదవీ విరమణ చేస్తున్నారు. కాబట్టి ఆ కుటుంబాలు రోడ్డును పడుతున్నాయి సార్. అందుకోసమే మేము ముఖ్యమంత్రి గారిని వేడుకుంటున్నాము. ఆ ముందర బ్యాచ్ వాళ్ళని 5 ఏళ్ళు 6 ఏళ్ళు బొట్టు పెట్టినట్టు చేస్తారండి. 5 ఏళ్ళు 6 ఏళ్ళు అవ్వగానే మాకు 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు నిండినా కూడా ఇంతవరకు చేయలేదు. మేము పర్మనెంట్ ఉద్యోగస్తులు ఎంత వినయ విధేయతలతో సమర్థవంతంగా చేస్తారో మేము కూడా అంతే వినయ విధేయతలతో సమర్థవంతంగా చేస్తున్నాం సార్. అయితే గీతే జగన్ సార్ మీ ప్రభుత్వంలోనే మాకు పర్మనెంట్ అవ్వాలి, లేకపోతే మాకు అవ్వదండి. మంత్రి కొడాలి నానితో పాటు డీజీపీపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ తెలుగుదేశం నేత బుద్ధా వెంకన్నను పోలీసులు నాటకీయ పరిణామాల మధ్య అరెస్ట్ చేశారు. విజయవాడలోని వెంకన్న నివాసానికి వెళ్లిన పోలీసులు తమతో పాటు స్టేషన్కు రావాలని కోరారు. చట్ట ప్రకారం సిఆర్పీసీ 41 సెక్షన్ కింద నోటీసులు ఇస్తేనే వస్తానని బుద్ధా భీష్మించారు. స్టేషన్కు వస్తే ఇస్తామని పోలీసులు పట్టుబట్టారు. దాదాపు 2 గంటలు వాదోపవాదాలు నడిచాయి. ఆ తర్వాత తాను చేసింది వీరోచిత వ్యాఖ్యలే కానీ అనుచిత వ్యాఖ్యలు కాదంటూ బుద్ధా స్వచ్ఛందంగా పోలీసులతో వెళ్లారు. విజయవాడ 1 టౌన్ స్టేషన్ కు బుద్ధాను తీసుకువెళ్లారు. డీజీపీ డైరెక్టర్ ఆఫ్ జగన్ పార్టీగా మారారన్న వెంకన్న కొడాలి నాని క్యాసినోలో వాటాలున్నందునే కేసును తొక్కిపెట్టారని ఆరోపించారు. మీరే ఇప్పుడు మీడియా సాక్షిగా 41 నోటీస్ ఎక్కడైనా ఇవ్వచ్చు అన్నారు. ఇవ్వండి మరి. ఎఫ్జార్ కంపెనీ నడిపి చంద్రబాబు నాయుడు లాంటి ఒక గౌరవమైన వ్యక్తికి అలాంటి అపవాదాలు చేయడం అనేది చాలా తప్పని మేము ఒకటే చెప్పాం. చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి పోలీసులను అడ్డం పెట్టుకోకుండా నువ్వు రా. ఎందుకంటే ఈ పోలీసులని అడ్డం పెట్టుకొని వీళ్ళు రౌడీజం చేస్తున్నారు. ఒకప్పుడు విజయవాడలో రౌడీజం చేసేవాళ్ళు 2 గ్రూపులు కొట్టుకుంటే కానీ నిజంగా వాళ్ళు ఏమప్పుడు రౌడీ ఇలాగ వెళ్ళేవాళ్ళు కాదు. ఒక కుటుంబం కూడా విమర్శించేది కాదు. ఎవరు కూడా ఇక్కడ ఎన్నో హత్యలు జరిగినాయి కానీ ఒక కుటుంబాన్ని ఇంకొక కుటుంబం విమర్శించినట్టు దాఖలాలు లేవు. ఎందుకంటే ఆ కుటుంబాలన్నీ నాకు తెలుసు కాబట్టి. కానీ దానికి భిన్నంగా ఈ విజయవాడ నగరం కృష్ణా జిల్లా పరువు తీసే విధంగా కొడాలని అనుకో అంటే కొడాలని ఒకరి పేరు ఎందుకు చెప్తున్నాను అంటే మిగతా వాళ్ళ పేర్లు కూడా మిగతా వాళ్ళు చంద్రబాబు గారి మీద మాట్లాడినప్పుడు ఆడి పేరు కూడా చెప్తా. వీళ్ళు ఈ విధంగా వెళ్తే నేను పొద్దున ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మరి పోలీసు వారికి ఏంటో మరి కొడాలి నానికి ఇంత ఫేవర్ ఏంటో మరి ఇంటికాడికి వచ్చి నన్ను అరెస్ట్ చేయాలని భీష్మించి కూర్చున్నారు. నేను 2 గంటలు 41 నోటీస్ ఇస్తేనే వస్తానన్నాను. వాళ్ళు ఇవ్వట్లేదు. సరే మీరు ఎందుకంటే అంటే పొద్దున్న కొడాలి నాని మీద అనుచిత వ్యాఖ్యలు చేశారు, డీజీపీ గారు మాట్లాడారు కాబట్టి మీరు రావాల్సిందని ఇక్కడ సిఏ గారు అలాగే ఏసీపీ గారు అడగడం జరిగింది. దాదాపు నాకు తెలిసి 3 నుంచి ఇప్పుడు వరకు కూడా మేము వాదోపాదాలు జరుగుతున్నాయి. అయితే నేను కూడా ఏమనుకున్నానంటే
వీరోచితంగా అంటే నేను మాట్లాడిన మాట వాస్తవమే, అసలు వీళ్ళు పోలీసులు ఏ కేసు పెడతారు? ఒకవేళ నిజంగా పోలీసులు నా మీద కేసు పెడితే 2.5 సంవత్సరాల నుంచి మాట్లాడుతున్నటువంటి కొడాలని అనుకో, ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఏం కేసులు పెట్టాలి. ఇప్పుడు కూడా చెబుతున్నా, డీజీపీకి ఏదైతే జగన్మోహన్ రెడ్డికి తొత్తుగా పనిచేస్తున్నాడు, దాంట్లో భాగమే ఇవాళ ఈ అరెస్టు. నేను పోలీసుల దగ్గరికి వెళ్ళాక వాళ్ళు స్టేట్మెంట్ రికార్డ్ చేసి పంపిస్తారో లేకపోతే రిమాండ్ పంపిస్తారో ఏం చేసినా సరే నేను దానికి రెడీ. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కేంద్ర ఆర్థిక శాఖ కీలక సమావేశం నిర్వహించింది. 5 కేంద్ర ప్రభుత్వ కార్యదర్శులతో రాష్ట్ర అధికారుల బృందం సమావేశమై రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చర్చించింది. కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి నేతృత్వంలో సాగిన సమావేశంలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ఎంపీ విజయసాయిరెడ్డి, సీఎస్ సమీర్ శర్మ, ఆర్థిక శాఖ కార్యదర్శి పాల్గొన్నారు. రాష్ట్ర సమస్యలపై సుదీర్ఘంగా చర్చించామన్న ఎంపీ విజయసాయిరెడ్డి త్వరలోనే అన్ని పరిష్కారమవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి గారు ఇచ్చినటువంటి హామీ మేరకు ఆ కమిటీ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించినటువంటి అన్ని అంశాలని కూలంకషంగా చర్చించడం జరిగింది. పోలవరం దగ్గర నుంచి ప్రతి ఇష్యూ కూడా ఈ సమావేశంలో చర్చించి దానికి పరిష్కార మార్గాలన్నింటినీ కూడా అన్వేషించడం జరిగింది. అన్ని సమస్యలు, ప్రతి సమస్య కూడా సామరస్యపూర్వకంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ప్రధానమంత్రి గారికి ఏదైతే లెటర్ ఇచ్చారో ఆ లెటర్లో ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్లో ఇచ్చినటువంటి అన్ని అంశాలకి కూడా సామరస్యమైనటువంటి పరిష్కారం లభించింది. త్వరలో మంచి సమాచారం మీకు అందుతుంది. రీహాబిలిటేషన్ పెండింగ్ ఉండదు, అది కూడా పెండింగ్ రీహాబిలిటేషన్ కానీ మిగతా అన్ని అంశాలు కూడా సామరస్యపూర్వకంగా మనకు రాష్ట్రానికి అనుకూలంగా, రాష్ట్రానికి ప్రయోజనం కలిగే విధంగా మేము చర్చించి నిర్ణయాలు తీసుకోవడం. రెవెన్యూ డెఫిసిట్ కూడా చర్చకు వచ్చింది, దాని మీద కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రైమ్ మినిస్టర్ గారు మనం గౌరవ ముఖ్యమంత్రి గారికి, రాష్ట్రానికి ఇస్తున్నటువంటి ప్రాధాన్యత ఈ యొక్క మీటింగ్ ద్వారా అర్థం చేసుకోవచ్చు. జగన్ అవినీతి పాలనతో ఆంధ్రప్రదేశ్ ప్రజలు విసిగిపోయారని కేంద్ర మంత్రి మురళీధరన్ ధ్వజమెత్తారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు సన్నగిల్లాయని, ఉగ్రవాద కార్యకలాపాలు కూడా సాగుతున్నాయి అనే అనుమానం కలుగుతోందన్నారు. కడప కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీగా ఉన్న కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన భాజపా నేత శ్రీకాంత్ రెడ్డిని మురళీధరన్ పరామర్శించారు. During the last 3 years, the people of Andhra Pradesh has been suffering from the misrule, from the corruption of the government that is there in power. But now it has gone to the level of law and order also. Kurnool and in the nearby areas, the terrorist activities, Islamic fundamentalist activities are growing. This area has become a breeding ground for such people. I saw the local SP briefing the media. He has personally said that trainings have been held for SDPI activists. This SDPI and Popular Front of India, organizations who are involved in violence, such people are getting protection in Jagan Mohan Reddy's government. Jagan Mohan Reddy and his party people, for clinging on to power, they want the support even if it is from anti-national elements. Otherwise, what is the logic in having a case against Srikanth Reddy? రాష్ట్రంలో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి. కొత్తగా 14,502 కరోనా కేసులు, 7 మరణాలు నమోదయ్యాయి. రాష్ట్రంలో 4,800 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో కరోనా యాక్టివ్ కేసులు 93,000 దాటాయి. గత 24 గంటల్లో 40,266 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. విశాఖ జిల్లాలో అత్యధికంగా 1,728 కేసులు, అనంతపురం జిల్లాలో 1,610 కరోనా కేసులు నమోదయ్యాయి. ప్రకాశం జిల్లాలో 1,597 కేసులు, కర్నూలు జిల్లాలో 1,551 కరోనా కేసులు కొత్తగా నమోదయ్యాయి. దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. యాక్టివ్ కేసుల సంఖ్య 241 రోజుల గరిష్ట స్థాయికి చేరింది. ప్రస్తుతం దేశంలో 22,49,335 యాక్టివ్ కేసులు ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. కోవిడ్ రోజువారీ కేసుల వృద్ధి మాత్రం కాస్త తగ్గింది. ఆదివారం ఉదయం 8 గంటల నుంచి ఈ ఉదయం 8 గంటల వరకు కొత్తగా 3,06,064 కోవిడ్ కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.
ఈ కేసులతో దేశంలో ఇప్పటి వరకు నమోదైన కోవిడ్ కేసుల సంఖ్య 3,95,43,328కి చేరింది. మరో 439 మంది కోవిడ్ సోకి మరణించగా దేశంలో కరోనా మరణాల సంఖ్య 4,89,848కి పెరిగింది. కరోనా నుంచి మరో 2,43,495 మంది కోలుకోగా దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 20.75% పెరిగింది. దేశంలో కొనసాగుతున్న కోవిడ్ వ్యాప్తిపై ప్రభుత్వ వర్గాలు ఊరటనిచ్చే విషయాలు వెల్లడించాయి. ఫిబ్రవరి 15 నాటికి కరోనా కేసులు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. వ్యాక్సినేషన్ 3వ వేవ్ ప్రభావాన్ని తగ్గించిందని పేర్కొన్నాయి. దేశంలో కొద్ది రోజులుగా రోజువారీ కేసులు 3 లక్షలపైనే నమోదవుతున్నా 3 రోజులుగా కాస్త తగ్గుదల కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో కరోనా వ్యాప్తిపై కేంద్ర ప్రభుత్వ వర్గాలు ఊరటనిచ్చే అంశాలు వెల్లడించాయి. దాదాపు మరో 3 వారాల్లో అంటే ఫిబ్రవరి 15 నాటికి కోవిడ్ కేసులు తగ్గుముఖం పడే అవకాశం ఉందని తెలిపాయి. కొన్ని రాష్ట్రాలు, మెట్రో నగరాల్లో కేసులు తగ్గడం, స్థిరంగా ఉండటం ప్రారంభమైందని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. ఒమిక్రాన్ కారణంగా జనవరి ప్రారంభంలో కొత్త కేసుల్లో గణనీయమైన పెరుగుదల కనిపించింది. గత 3 రోజులుగా రోజువారీ కేసుల్లో తగ్గుదల కనిపిస్తోంది. జనవరి 21న 3.47 లక్షల కొత్త కేసులు రాగా జనవరి 22న 3.37 లక్షలకు తగ్గింది. ఆదివారం 3.33 లక్షల కొత్త కేసులు నమోదు కాగా సోమవారం ఉదయం 8 గంటల నుంచి ఈ ఉదయం 8 గంటల వరకు 3,06,000 పాజిటివ్లు వచ్చాయి. ప్రస్తుతం దేశంలో 74% మంది అర్హులైన వయోజనులు 2 డోసుల టీకా తీసుకున్నారు. 15 నుంచి 18 మధ్య వయసులో ఉన్న టీనేజర్లకు తొలి డోసు ఇస్తున్నారు. 60 ఏళ్లు దాటి ఇతర అనారోగ్యాలతో బాధపడుతున్న వారు, ఫ్రంట్లైన్ సిబ్బంది, వైద్య సిబ్బందికి ప్రికాషనరీ డోసు ఇవ్వడం వంటి చర్యలు థర్డ్ వేవ్ తీవ్రతను తగ్గించిందని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తుతం కొత్త కేసుల్లో ఆకస్మిక పెరుగుదల కనిపించినప్పటికీ ఏమాత్రం అజాగ్రత్త వద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ రేపటి నుంచి జరిగే సమావేశాల్లో వడ్డీ రేట్లు తగ్గిస్తుంది అన్న సంకేతాల మధ్య మదుపర్ల అమ్మకాలకు పాల్పడగా దేశీయ స్టాక్ మార్కెట్లు భారీగా నష్టపోయాయి. అమెరికా ఫెడ్ సంకేతాలతో ప్రపంచ మార్కెట్లు భారీ నష్టాల్లోకి మళ్లగా దేశీయ మార్కెట్లు భారీగా నష్టపోయాయి. క్రితం 4 సెషన్లలో 2,171 పాయింట్లు నష్టపోయిన బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ ఇవాళ ఏకంగా 1,546 పాయింట్లు పతనమైంది. ఈ ఉదయం 59,024 పాయింట్ల వద్ద ప్రారంభమైన సూచీ ఏ దశలో కూడా సానుకూల దిశలో సాగలేదు. ఆరంభం నుంచే మదుపర్లు అమ్మకాలకు దిగడంతో క్రమంగా నష్టాల్లోకి వెళ్లింది. ఈ క్రమంలోనే 56,984 పాయింట్ల కనిష్ట స్థాయికి పతనమైంది. చివరిలో కాస్త కోలుకుని 57,491 పాయింట్ల వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ ఏకంగా 468 పాయింట్ల నష్టంతో 17,149 వద్ద ముగిసింది. ఇవాల్టి ట్రేడింగ్ లో అన్ని దిగ్గజ సంస్థలు సహా ఒక్క కంపెనీకి చెందిన వాటాలు లాభాల్లో ముగియలేదు.